నారాయణపేట జిల్లా మాగనూరు జడ్పీ పాఠశాలలో మరోసారి ఫుడ్ పాయిజన్ జరిగింది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన 40 విద్యార్థులకు వాంతులు అయి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వారిని మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానిక దవాఖానాలో పలువురు విద్యార్థులను మక్తల్ కు పలువురిని చికిత్స కొరకు పంపించినట్లు తెలుస్తోంది. నేడు మధ్యాహ్నం పాఠశాలలో విద్యార్థులకు వంకాయ సాంబార్తో కూడిన ఆహారాన్ని అందించారు. తిన్న కాసేపటికే విద్యార్థులకు తలనొప్పి, విరోచనాలు, కడుపు నొప్పి అంటూ బాధపడ్డారు. ఎంఆర్ఓతో పాటు పలువురు పాఠశాలలో భోజనం చేసిన వారికి ఏమీ కాలేదని, విద్యార్థులకు మాత్రమే ఇలా జరిగినట్లు తెలుస్తుంది. కాగా ఈ నెల 20న ఇదే పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి దాదాపు 100 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటనపై స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయి మండల విద్యాధికారి, జిల్లా విద్యాధికారితో పాటు పలువురిని సస్పెండ్ చేయగా మరికొంతమంది ఉన్నతాధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ స్వయంగా పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టి వంట ఏజెన్సీని తొలగించారు. ఇన్ని చర్యలు తీసుకున్నప్పటికీ పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు లేకపోగా నేడు మరోసారి అదే పాఠశాలలో సీన్ రిపీట్ అయ్యింది. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు, విపక్షాలు, ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా మక్తల్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఒక నిమిషం ఈ పాపకు ఒక నిమిషం వాళ్ళు వచ్చి వీళ్ళు బయటికి రండి. మీరు తీసుకో ఎవరు ట్రీట్మెంట్ మీరు రిపోర్టర్లు ఉండండి కానీ వేరే ఎవరైనా బయట పోమని చెప్తారు. కూడా పోతుంది అట్లా. ఇంకా బాబు 16 మంది ఇవంతా 16 మంది పుల్లగా ఉంటుంది. ఎలక్ట్రాల్ ఇద్దరు తీసుకుని ఆమె తీసుకోవాలి. ఏం తిన్నావు పొద్దున? ఇంట్లో ఏం తిన్నావు చెప్పు నాకు ఫస్ట్. చిత్రాన్నం ఆడ తిన స్కూల్లో మంచిగా ఉంది. టేస్ట్ మీరు ఏం టెన్షన్ పడకండి. ఇది
కొంచెం అనిపిస్తుంది. ఓకే అర్థం. Thank you.